కూర్చొని చెప్తారా? కూర్చొని చెప్తారా? రజనీ కుమార్ గారు ఉపనిషత్తుల సారాంశం, సాయి తత్వం గురించి ఇప్పుడు మన అందరికీ తెలియజేస్తారు. వారు పాపం బ్లైండ్ పర్సన్ అయినప్పటికీ మార్కాపురం నుంచి ఎంతో శ్రమగోర్చి ఒక వ్యక్తిని వెంట పెట్టుకుని మార్కాపురం నుంచి మనకిక్కడ ఈ ఉపనిషత్తుల సారాంశం గురించి భక్తులందరికీ కూడా ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వటానికి మార్కాపురం నుంచి వచ్చి ఉన్నారు. కాబట్టి అలాగే వారు బహుగ్రంథకర్త కూడా, ఎన్నో గ్రంథాలు రచించారు. అంటే ఆయన బ్లైండ్ పర్సన్ కదా, ఏ రకంగా రచించారని చెప్పి అందరికీ డౌట్ రావచ్చు. ఆయన చెప్తుంటే దాన్ని అంతా రికార్డింగ్ చేసి ఆయన ఎన్నో గ్రంథాలని రచించి ఉన్నారు. ఇప్పుడు వారు ఉపనిషత్తుల సారాంశం గురించి వారు మనందరికీ కూడా ఒక అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. సద్గురు సాయి పరబ్రహ్మణే నమః. సాయి బంధువులందరూ కూడా నాతో పాటు ఈ ఉపనిషత్ మంత్రాన్ని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సద్గురు సాయి పరబ్రహ్మణే నమః. అందరూ నాతో పాటు చెప్పండి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో ఉన్నటువంటి విశ్వజనీనమైనటువంటి ఒక మంత్రం. దీని అర్థం ఏంటంటే, మమ్మల్ని సత్యం వైపుకు నడుపు అసత్యం నుండి, మమ్మల్ని అజ్ఞానం నుండి జ్ఞానప్రకాశం వైపుకు నడుపు, మమ్మల్ని భయం నుండి అమృతత్వం వైపుకు నడుపు అనేటువంటిది. మనము బాబావారిని కీర్తిస్తూ సచ్చిత్ ఆనంద, సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అంటాం. సత్ అంటే సత్యమే, అసతోమా సద్గమయ. చిత్ అంటే జ్ఞాన ప్రకాశం, తమసోమా జ్యోతిర్గమయ. అదేవిధంగా ఆనందం, ఆనందం ఎప్పుడు అంటే అమృతత్వాన్ని పొందినప్పుడు లభించేటువంటి ఆనందం. మృత్యోర్మా అమృతంగమయ. అదే పదాలని మనం ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాం. అలాగే మనకి సాయి పరబ్రహ్మోపనిషత్తుగా చెప్పబడేటువంటి సాయి మహిమా స్తోత్రం ఉంది. దాంట్లో కూడా దీనితోటే మనం ప్రారంభిస్తాం. సదా సత్స్వరూపం చిద్ ఆనందకందం, సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అని మనం అనుకుంటున్నాం. అంటే అటు ఉపనిషత్ తత్వం అనేటువంటిది బొమ్మ బొరుసు అయితే, ఇటు బాబా తత్వం అనేటువంటిది బొమ్మ. ఈ విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటాం. మరి దానికంటే ముందుగా రాత్రి షిరిడీలో గురువారం సందర్భంగా చక్కగా పల్లకి ఉత్సవం జరిగింది. బాబావారు పల్లకీతోటి పాటు ఆనందంతో నడుచుకుంటూ వచ్చి చావడ దగ్గర ఆగలేదేమో, నేరుగా తాళ్లపొడి బయలుదేరి వచ్చారు. వస్తూ వస్తూ మరి అక్కడి నుంచి అందరినీ రాలేరు కదా, షిరిడీ నుంచి. ఆ భక్తులందరి మనసుల్లో దూరేసి ఈ రత్నాజీ గారి పిలుపు, శ్రీ సింహాద్రి జనార్దనరావు గారి పిలుపుని అందుకుని వెంటనే బయలుదేరి వచ్చేయండి అనటంతో బస్సుల్లో, రైళ్లల్లో, విమానాల్లో ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా తాళ్లపూడి వచ్చేసారు. మరి బాబావారు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నారు. మనందరం కూడా వారి యొక్క పల్లకి ఉత్సవంతో పాటు వచ్చేసినట్లుగా బాబావారి ముందర కూర్చొని ఉన్నాం. లేకపోతే ఎక్కడెక్కడ సత్సంగ ప్రవచకులండి, అందరూ ఇక్కడికి పల్లెటూరుకి రావడం అంటే బాబాగారు లాక్కు రాకపోతే పిచ్చుక కాలికి దారం కట్టినట్లు అందరిక్కడికి రాగలుగుతారా? చాలామంది రాలేము అని చెప్పి అన్నారు, కానీ వాళ్ళు వచ్చేసారు. కాబట్టి ఇది బాబాగారి యొక్క మహత్యం. అలాగే ఈనాడు ఈ కార్యక్రమం కోసం గత 2 సంవత్సరాలుగా సుదీర్ఘకాలంగా పోరాడి ఈ యొక్క
కార్యక్రమాన్ని సఫలీకృతం చేసినటువంటి శ్రీ కాళ్ళ రత్నాజీరావు గారు, అలాగే వారి సాయి సేవాదళ సభ్యులు, అలాగే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చైర్మన్ శ్రీ సింహాద్రి జనార్దన్ రావు గారు, వారి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు, అదేవిధంగా అనేక మంది వారికి సహకరించినటువంటి సాయి బంధువులు, వారి కమిటీ సభ్యులు, అలాగే సాయి సేవలో భాగంగా స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సాయి బంధువులు, ఈనాడు ఇక్కడికి ఇచ్చేసినటువంటి సాయి తత్వ ప్రచారకులు, సాయి భక్తులు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు. మరి బాబావారి అనుగ్రహంతో మనం ఉపనిషత్తత్వం, సాయి తత్వం అనేటువంటి దాని గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. దీంట్లోకి మనం వెళ్ళే ముందుగా మనం ఈరోజు ఒక 5 విషయాల మీద క్లారిటీ తెచ్చుకోబోతూ ఉన్నాం. అసలు ఉపనిషత్తులు అంటే ఏంటివి? ఇవి కొంతమందికి మాత్రం తెలిసి ఉంటుంది. మనకి సహజంగా భగవద్గీత తెలుసు, భగవద్గీత పారాయణాలు చేస్తూ ఉంటాం. మరి ఉపనిషత్తులు అంటే కొంతమందికి తెలియదు. అసలు ఏంటివి ఉపనిషత్తులు అనేది తెలుసుకుందాం. రెండోది, ఈ ఉపనిషత్తుల్లో అసలు ఏం చెప్పబడింది, ఎందుకు దీని గురించి ఇంతగా మాట్లాడుతూ ఉన్నారు? బాబా గురించి అంటే బాబా సచ్చరిత్ర కదా మాట్లాడాల్సింది, బాబా కథలు కదా మనం మాట్లాడాల్సింది. ఉదయం మైనంపాటి ప్రసాద్ గారు కూడా ఉపనిషత్ తత్వాన్ని గురించి వర్ణించారు. మరి ఎందుకు, దీంట్లో ఏం చెప్పబడింది, అలాగే బాబా తత్వానికి ఈ ఉపనిషత్ తత్వానికి అసలు సంబంధం ఏంటి? బాబా సచ్చరిత్రలో ఉన్నాయి, దాంట్లో ఉన్నాయా? లేదు ఉపనిషత్తుల్లో ఉన్నాయి, బాబా చరిత్రలో ఉన్నాయా? ఏంటి ఈ రెండింటికి మధ్య సంబంధం? మీరేందో ఈ రెండింటికి మధ్య సంబంధం చెప్తున్నారు కదా, మరి మిగతా అనేక సాంప్రదాయాలు, అనేక దేవుళ్ళు ఉన్నారు కదండి, వాటి గురించి ఏంటి? వాటికి ఉపనిషత్తులకి ఏమైనా సంబంధం ఉందా అనే అంశం ఒకటి. అసలు ఫైనల్గా అసలు ఈ ఉపనిషత్తుల గోల మనకు ఎందుకండి, ఈ ఉపనిషత్తులు మనం ఎందుకు తెలుసుకోవాలి అనేటువంటి 5 అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా ఈ ఉపనిషత్తులు తెలుసుకుంటే మనకేం తెలుస్తుందంటే, మన జేబులో ఉన్నటువంటి ఒక మెరుస్తున్నటువంటి రాయి, అందరూ మెరుస్తున్న రాయి అనుకుంటారు, కానీ అది వజ్రం అని మనకు తెలుసు. ఈ ఉపనిషత్తుల్ని తెలుసుకోవడం ద్వారా అది ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూర్ వజ్రం అని మనకు తెలుస్తుంది. అంటే బాబా గారు మనం అనుకుంటున్న వజ్రం కాదు, కోహినూర్ వజ్రం అనేటువంటిది ఉపనిషత్ తత్వం ద్వారా మనకు స్పష్టమవుతుంది. మొదటి ప్రశ్నకి సమాధానం చూద్దాం. ఉపనిషత్తులు అంటే ఏంటి అని అంటే, దగ్గరికి చేర్చే ఉపనిషత్తులు. దేని దగ్గరికి అంటే భగవంతుని దగ్గరికి, భగవంతుని సాన్నిధ్యానికి, భగవంతునిలోకి నిన్ను చేర్చే ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల్లో ఏమి చెప్పబడింది, దీని యొక్క విశిష్టత ఏంటి అని అంటే, ఈ ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి దాన్ని వేదాంతం అంటారు. వేద అంతం. అంతం అంటే మనకు తెలుసు కదా, ఇంక అయిపోయింది అక్కడికి. ఉదయం మైనంపాటి ప్రసాద్ గారు చెప్పారు, మనసు ఆలోచించినంత వరకే వేదం. వేదం అంటే జ్ఞానం. అది అంతమైపోయిన తర్వాత ప్రారంభమయ్యేదే ప్రజ్ఞానం, అపరోక్షానుభూతి. ఆ దైవంతో మనం తదాత్మ్యం చెందేటువంటి జ్ఞానమే వేదాంతము. మరి ఈ వేదాంతం ఏమి చెబుతూ ఉంది అని అంటే, ఇది ఆత్మతత్వాన్ని చెప్తుంది. ఈ ఆత్మతత్వం అంటే ఏంటో సార్ కొద్దిగా అర్థం కాదంటారు అని చాలామంది అనుకుంటారు. ఈరోజు ఇది మనం విన్న తర్వాత ఆత్మతత్వం అంటే ఇంతేనా అనిపిస్తుంది. తెలుసుకోవటం వేరు, సాధించటం వేరు. మనం తెలుసుకోగలుగుతాం, చాలామందికి అది కూడా తెలియదు, మనం తెలుసుకోగలుగుతాం. అలాగే ఈ ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో అదే సనాతనం అని తెలుసుకోగలుగుతాం. ఈరోజు చాలామంది సనాతన ధర్మం అని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈ సనాతన ధర్మం అనేటువంటిది ఏమిటి, దానికి మూలం ఉపనిషత్తులు అనేటువంటిది మనం తెలుసుకోగలుగుతాం. మళ్ళీ ఈ ఉపనిషత్తుల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఇవి సత్యం మీద ఆధారపడి ఉన్నాయి. మిగతా అన్నీ కూడా పురాణాలు కానివ్వండి, ఇతిహాసాలు, వేదాలు, ఇవన్నీ కూడా రకరకాల సిద్ధాంతాలని చెప్తాయి. కానీ ఉపనిషత్తులు అలా ఒప్పుకోవు. ఉదయం సార్ చాలాసార్లు చెప్పాడు, నొక్కి వక్కాణించారు. సైంటిఫిక్గా, లాజికల్గా, అర్ధరహితంగా కాదు, ఆలోచనాత్మకంగా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరితో వాదించినా సరే దీనికి ఒప్పుకోగలిగేటట్లు ఉండాలి. అలా ఉంటాయి సత్యం అనేటువంటిది.
ఉపనిషత్తులు సత్యాన్ని మాత్రమే చెబుతాయి. నీ కళ్ళకు కనపడింది ఊహల మీద ఇది నమ్మదు, ప్రశ్నిస్తుంది. అలాగే నన్ను కూడా ప్రశ్నించమంటుంది. మన వాళ్ళు చాలామంది చెప్పారు ఉదయం, మీకేమైనా డౌట్లు ఉంటే అడగండి మేము చెప్తామని. ఎందుకంటే సత్యం ఉంది కాబట్టి, సత్యం భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ప్రశ్నల్ని ప్రోత్సహిస్తుంది. ఉపనిషత్తుల్లో ఒకటి ప్రశ్నోపనిషత్తు. కొంతమందికి పేర్లు తెలుసు, ముండకోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, ఇలా చాలా ఉపనిషత్తులు ఉన్నాయి. సరే, ఇవి ఎన్ని ఉంటే మనకెందుకు, చాలా చిన్న చిన్న పుస్తకాలండి. మళ్ళీ ఉపనిషత్తులు అంటే ఇంతలా ఉంటాయనుకుంటారేమో, చాలా చిన్న చిన్న పుస్తకాలు. రామకృష్ణ మఠం వాళ్ళు ప్రింట్ కూడా చేశారు. మరి ఈ ఉపనిషత్తుల యొక్క గొప్పతనం ఏంటండి? అసలు ఇక్కడికి వద్దాం. మనందరికీ తెలుసు హిందువుల యొక్క పారాయణ గ్రంథం ఏంటండి? భగవద్గీత. మీరు ఘంటసాల గారు పాడినటువంటి భగవద్గీత వినే ఉంటారు. మొట్టమొదట్లోనే చెప్తారు ఘంటసాల గారు, ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను భగవానుడు అర్జునునకు తెలిపాను అని చెప్తారు. ఉపనిషత్తుల యొక్క సారం అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది భగవద్గీత అంటే ఉపనిషత్తుల యొక్క సారమే. అంటే ఉపనిషత్తుల్లో ఉన్న అంశమే దీంట్లో కూడా ఉందన్నమాట. ఈ ఉపనిషత్తులకు ఉన్న గొప్పతనం ఏంటంటే, హిందూ మతం అంటే ఒక మతంగా, ఒక సాంప్రదాయం కాదండి. ఇక్కడ క్రిస్టియన్సు, ముస్లిం అంటే వాళ్ళని పర్టికులర్గా చెప్పచ్చు. యేసుక్రీస్తుని నమ్మేవాళ్ళు క్రిస్టియన్సు, అల్లాని నమ్మేవాళ్ళు ముస్లింలు, ఇంకంతే. కానీ హిందువుల్లో అలా ఉండదు. హిందూ మతం అనేటువంటిది ఒక పెద్ద వృక్షం. మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుకు వేరు ఉంటుంది కదా, ఆ వేరుకు రంగేమి ఉండదు, తెల్లగా ఉంటుంది. అది ఆత్మజ్ఞానం లేదా సత్యం. పైన ట్రంక్ ఉంటుంది కదా, మాను, అది ధర్మం. ఈ ధర్మం మీద అనేక బ్రాంచులు ఉన్నాయి కదా, ఈ బ్రాంచులు ఒక్కొక్కటి ఒక్కొక్క సాంప్రదాయం. వైష్ణవం, శైవం, ఇలా రకరకాల్లో. అయితే సాయిది కూడా ఒక సాంప్రదాయమే. అయితే ఏ సాంప్రదాయం అయితే సత్యాన్ని, ధర్మాన్ని పట్టుకుంటుందో అది ఈ ప్రపంచంలో విజేతగా నిలుస్తుంది. మిగతా సాంప్రదాయాలు సత్య ధర్మాలను వదిలేస్తున్నాయి. సాయి తత్వంలో ఉన్నవాళ్ళు సత్యం, ధర్మాన్ని పట్టుకుంటున్నారు. అందుకనే సాయిబాబా తత్వం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముందుకు వెళ్ళిపోతుంది. ఇది హిందూ మతం యొక్క తత్వం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఈ వేరుగా ఉన్నటువంటి ఉపనిషత్తుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి ఈ ఉపనిషత్తుల గొప్పతనం ఏంటంటే, అన్ని సాంప్రదాయాల్ని కలిపి ఉంచగలిపేటువంటి శక్తి దీనికి ఉంది. ఎలా ఉంది అనంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితం హిందూ మతంలో అనేక రకాలైనటువంటి శాఖాభేదాలు వచ్చాయి. మీరు వైష్ణవులు, మీరు శైవులు, మీరు శాక్తేయులు, మీరు గణాపత్యులు, ఇలా రకరకాలుగా. ఆ సమయంలో బయటికి వచ్చి, బాబు అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కడే, అదే ఉదయం చెప్పారు సార్, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇటువంటి వాక్యాలతోటి వాళ్ళకి సత్యాన్ని తెలియజేసిన వ్యక్తి ఆది శంకరాచార్యుల వారు. అందుకే ఆయన జగద్గురువు అయ్యారు. మరి ఇన్ని సాంప్రదాయాల్ని ఒకటి చేయగలిగారు కాబట్టి జగద్గురువు అయ్యారు. కాబట్టి మనం ఒక్కసారి ఆది శంకరాచార్యుల వారికి జై చెప్దాం. జగద్గురు ఆది శంకరాచార్యుల వారికి, జగద్గురు ఆది శంకరాచార్యుల వారికి. ఈయన గొప్పతనం ఏంటంటే అన్ని సాంప్రదాయాల్ని ఒక తాటి మీదకి తేగలిగాడు. నిజానికి మీ అబ్బాయి 10వ తరగతి చదువుతున్నాడు అనుకోండి, ఆల్ ఇన్ వన్ అనే బుక్ అమ్ముతుంటే మీరు బజార్కి వెళ్ళి కొనుక్కొని వస్తే దాంట్లో తెలుగు, హిందీ, సోషల్ మాత్రమే ఉండి మిగతా లేవు అనుకోండి, మీరు ఇంటికి రాగానే వెళ్ళి తగులాడతారు వాటితోటి. ఎరా బుద్ధుందా లేదా, ఆల్ ఇన్ వన్ అని, అన్ని సబ్జెక్టులు ఇవ్వలేదని. అన్ని సాంప్రదాయాలు కలిపాడు కాబట్టి ఆయన జగద్గురువు అయ్యాడు. ఈరోజు జగద్గురువు కావాలి అంటే అన్ని మతాల సాంప్రదాయాల్ని కలపగలగాలి. అలా కలపగలిగిన వారే జగద్గురు అవుతారు. అలా కలుపుతున్న వారు సద్గురు సాయినాథుల వారు మాత్రమే. సద్గురు సాయినాథ్ మహారాజ్కి, సద్గురు సాయినాథ్ మహారాజ్కి. మరి ఆదిశంకరాచార్యుల వారు అప్పుడు వెళ్ళారు కదా. తర్వాత బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత మీ మతంలో ఏమీ లేదండి, అన్ని మూఢనమ్మకాలేనని చెప్పి అవహేళన చేస్తూ ఉన్న టైంలో రాజారాం మోహన్ రాయ్ గారు, మీరు చెప్పేది కాదు హిందూ మతం అంటే, దీని సిద్ధాంతం ఇదిగో అని చెప్పి తీసి చూపించాడు. ఉపనిషత్తుల్ని తీసి చూపించాడు ఆయన మొట్టమొదట. దాంతో వాళ్ళకి మాట రాలేదు. మీరు ఏ సాంప్రదాయం అయినా సరే గొడవలు కూర్చుంటే తెగదండి, సాయంత్రం దాకా 10 రోజులు అనుకోండి. ఉపనిషత్తుల ముందు కూర్చున్నాయనుకోండి, ఇంక ఎక్కువసేపు ఏముండదు వాదన, టకటక 4 దెబ్బల్లో అయిపోతాయి అనమాట. ర్యాపిడ్ చెస్ లాగా ఉంటుందన్నమాట. 4 ప్రశ్నల్లో అవతల వాళ్ళ వాదం అంతమైపోతుంది. ఉపనిషత్తుల దగ్గరికి వెళ్ళి తలవంచాల్సిందే, అంత గొప్పవి.
స్వామి వివేకానంద గురించి మనందరికీ తెలుసు కదా. ఆయన అమెరికాలో విశ్వమత మహాసభలో గొప్పగా చెప్పాడు. ఆయన చెప్పిన తత్వం ఏంటో తెలుసా? ఉపనిషత్ తత్వమే. ఎవరైనా వివేకానంద బుక్స్ చదివి ఉంటే ఆయన ప్రతి సందర్భంలో చెప్తాడు, నేను ఉపనిషత్తుల నుంచి కాక మరి దేని నుంచి ఉదహరించట్లేదు అని. అదండి ఉపనిషత్తుల యొక్క గొప్పతనం. ఇక మనం బాబా దాంట్లోకి వద్దాం. బాబా తత్వానికి ఉపనిషత్తులకి సంబంధం ఏంది అని అంటే, అసలు ఉపనిషత్తుల్లో ఏముందో తెలిస్తే కదా బాబా గురించి తెలిసేది. ఇక్కడ ఈ ఉపనిషత్తులు బాబా గురించి మాట్లాడుకునే ముందుగా ఒక చిన్న మాట చెప్తాను మీకు. మీకు సోషల్ చెప్పే టీచర్ ఎవరైనా సరే, జాగ్రఫీ అంటే ఏ దేశం ఎక్కడుంది, ఏ ఖండాలు ఎక్కడున్నాయి అనేటువంటి చెప్పేదానికి ఏం ఉపయోగిస్తారండి సోషల్ ఉపాధ్యాయులు జనరల్గా? మ్యాప్, ఇంకా వెరీ గుడ్, గ్లోబు. మ్యాప్, గ్లోబు ఉపయోగిస్తారు. మ్యాప్, గ్లోబు లేకుండా ఏ టీచర్ అయినా వచ్చి బోర్డు ఉపయోగించకుండా ఎంతసేపు జాగ్రఫీ చెప్పినా అర్థమవుతుందా మనకి? అర్థం కాదండి. అదే గ్లోబ్ తెచ్చి చెప్పండి, 10వ తరగతి వాడికి కూడా అర్థం కానీ 5వ తరగతి, 2వ తరగతి, 1వ తరగతి వాడికి కూడా చెప్పేస్తాడు. చిన్న పిల్లలు కూడా చెప్తారు గ్లోబ్ చూపిస్తే. బాబా తత్వం అనేటువంటిది గ్లోబ్ లాగా మనకు అన్నీ అర్థమయ్యేటట్టు చేస్తుంది. ఈ ఉపనిషత్తులు అనేటువంటి థీరీ పార్ట్ అనమాట, అవి అలా ఉంటాయి. మరి ఒకసారి బాబా గారి తత్వము ఉపనిషత్ తత్వం రెండింటిని కంపారిటివ్గా చూద్దాం. దీంట్లో మనం 5 ప్రశ్నలు చూద్దాం. దీంట్లో కూడా సులభంగా మనకు అర్థం కావటం కోసం. ఒకటోది, ఆత్మతత్వం గురించి ఇవేం చెప్పాయి, ఉపనిషత్తులు ఏం చెప్పాయంటే, ఆత్మతత్వం గురించి ఉపనిషత్తులు ఏం చెప్పాయి? ఈశావాస్యమిదం సర్వం యత్కించత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీదా మాగృతకస్య స్విద్ధనం అని చెప్తూ ఉన్నాయి. అంటే ఆ ఈశ్వరతత్వము కదిలేవి కదలనివి అన్నింటిలో వ్యాపించి ఉంది అని చెప్తున్నాయి. బాబాగారు ఏం చెప్పారు? సాయి అంటే 3 మూరల శరీరము కాదు, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తిని నేను అని చెప్పారు. అలాగే ఉపనిషత్తులు ఏం చెప్తూ ఉన్నాయంటే, ఈశావాస్య ఉపనిషత్తే చెప్తా ఉంది, తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత అని చెప్తుంది. అంటే ఆత్మతత్వం అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే, దగ్గరగా ఉంది, దూరంగా ఉంది, లోపల ఉంది, బయట ఉంది, కదులుతుంది, కదలకుండా ఉంది అని చెప్తుంది. మనకు అది అర్థం కాలే. బాబా దగ్గరికి వచ్చి గ్లోబ్లో చూద్దాం. బాబా గారు షిరిడీలో ఒక్కచోటే కూర్చొని ఉన్నారు, కదలటల్లా, ఆయన ఎక్కడికి పోలే. కానీ ఎక్కడెక్కడో ఉన్నటువంటి భక్తుల యొక్క కష్టాలని ఏదో ఒక రూపంలో వెళ్ళి తీరుస్తూ ఉన్నారు. సో అక్కడ స్థిరంగా ఉన్నది బాబానే, అంతటా తిరుగుతూ ఉన్నది బాబానే. అలాగే అంతరంగంలో ఆయనే ఉన్నాడు, బయట ఆయనే ఉన్నాడు. మనం ఏదో కోరుకుంటున్నాం, బాబా గారు వచ్చి కోరిక తీరుస్తున్నారు. ఏదో ఒక సహాయం అడిగాం, ఎవరో వచ్చి బయట నుంచి వచ్చేసి వెళ్ళిపోయారు. ఉదయం కూడా చెప్పారు, సార్ ఏదో రూపంలో వస్తున్నాడు బాబా, మీకు కనపడుతున్నాడు అంటే మీ లోపల ఉన్నది బాబానే, బయట నుంచి వస్తున్నది బాబానే. దగ్గరగా ఉన్నది ఆయనే, దూరంగా ఉన్నది ఆయనే. బాబా గారి దగ్గరికి వెళ్ళినటువంటి మేఘశ్యాముడు కానీ, సోమదేవ స్వామి కానీ వారి మనసులో ఉన్నటువంటి వాటి మొత్తాన్ని బాబా చెప్పేశాడు. అంటే వారి మనసుల్లో ఉన్నది బాబానే. ఎక్కడో గోవాలో ఉన్నటువంటి పెద్ద మనుషుల యొక్క చరిత్రలను కూడా బాబా చెప్పాడు. దూరంగా ఉన్నది బాబానే. అంటే ఇక్కడ ఇది బాబా కదండి, అక్కడ ఆత్మ అంటున్నారు కదండి అని చెప్పి ఒక డౌట్ రావచ్చు. బాబా గారు చెప్పారు, నాకు రూపము లేదు, నేను సర్వజీవులలోనూ వ్యాపించి ఉన్నాను. బాబా అనగా 3 మూరల శరీరము కాదు అని చెప్పారు. అందుకే సగుణ నిర్గుణములలో కలదు సాయినాథుని రూపము, సర్వవ్యాపక ఆత్మతత్వమే సాయి సత్యస్వరూపము. ఆయన సగుణంలో నిర్గుణంలో రెండిట్లో ఉన్నాడు. మనం ప్రేమతో ఆనందంతో ఓలలాడాలి అంటే మనం సగుణ రూపాన్ని ఆరాధిస్తాం. లేదు జ్ఞాన ప్రకాశంతో ఆత్మానందాన్ని పొందాలి అంటే నిరాకార రూపంలో ఆరాధిస్తాం. మన ఇష్టం, నువ్వు ఏ రూపంలో ఉన్నా ఆరాధించు, కానీ ఆత్మతత్వాన్ని తెలుసుకో. ఆయన అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని చెప్పి తెలుసుకో. ఇంకా భగవద్గీత చెప్తా ఉంది, ఈ ఆత్మతత్వం ఏదైతే ఉందో అది సనాతనం అని చెప్తా ఉంది. ఊరికే మాట్లాడుతూ ఉంటారు సనాతనం సనాతనం అని చెప్పి చాలామంది. వారిని ఒక్క మాట అడిగితే చాలు, ఉపనిషత్తులే అడుగుతూ ఉన్నాయి, ప్రశ్నిస్తున్నా, బాబు ఇందాక నుంచి సనాతన ధర్మం అని మాట్లాడుతున్నావు, సనాతనం అంటే ఏంది నాయనా అని అడగండి. ఇంక అయిపోద్ది అక్కడ ప్రశ్నతోటి అంతం.
అది సనాతనం తెలుసుకోవాలంటే చాలా ఉందండి. ఏం లేదు, చాలా ఏం లేదు. ఒకటే ఆత్మతత్వమే సనాతనం. అచ్ఛేద్యో యా మదహ్యో యా మక్లేభ్యో శోష ఏవచ నిత్య సర్వగతస్థాణు రచలోయం సనాతన. ఆ సనాతన ఆత్మతత్వాన్ని మనము ఛేదించలేము. అగ్ని దహింపలేదు, నీరు తడుపలేదు, గాలి ఎండింపలేదు. అది అంతటా వ్యాపించి ఉన్నది, అచలమైనటువంటిది, సనాతనమని పిలువబడుతూ ఉన్నది అని భగవద్గీత చెప్తుంది, ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. మరి బాబా గారు అంతటా వ్యాపించి ఉన్నారు. ఆయన ఊరికే ఒక నిదర్శనం కూడా ఇచ్చారు, నాకు మరణం లేదు అని చెప్పి. ఇప్పుడు ఇంకా లేడనుకుంటున్నాం. అసలు లేడనుకునే వాళ్ళకి ఎక్కడ అర్థమవుతుంది? మన కళ్ళెదురు కనబడుతున్నాడు కదా. బాబా గారికి మరణం ఉందని మనం నమ్ముతామా చెప్పండి? ఇప్పుడు మనందరికి కనబడుతూ ఉన్నాడు. ఆయన చెప్పాడు కదా, నా సమాధి నుండే నేను సర్వకార్యాలు నిర్వహిస్తాను అని చెప్పి. ఆయన శరీరం మొన్నటిదాకా ఆయనదనుకున్నాం, ఇప్పుడు షిరిడిలో ఉన్న సమాధి ఆయనదనుకుంటున్నాం. కానీ ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న తత్వమే సాయి తత్వము, అదే ఆత్మతత్వము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి. సాయి బంధువులరా, ఇంతవరకు మనము ఆత్మతత్వము, బాబా తత్వము, బొమ్మ బొరుసు అని చెప్పుకున్నాం. ఇదంతా నిజమే కదా? ఇదంతా నిజమేనని నమ్ముతావా నమ్మవా? మనం నమ్ముతావా నమ్మవా? నమ్ముతావా? ఎస్, మనం నమ్ముతాం. ఇక్కడ వస్తుందండి ఉపనిషత్తులకి, మిగతా వాళ్ళకి కొట్టేస్తుంది అనమాట. వారి భాషలో చెప్పాలంటే ఒక బద్దలు కొట్టేస్తుంది అనమాట. మరి బాబా గారు మానవ శరీరమే కదండి. ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ అదే కదా, మానవ శరీరమే కదా. ఆయన కూడా మనలాగా తిన్నాడు, ఆయనకు కూడా లాస్ట్లో ఇబ్బంది పడ్డాడు, ఆరోగ్య సమస్య, చివరికి రక్తం కూడా వచ్చింది, చెయ్యి దుల్లో పెడితే కాలింది. మనలాంటి మానవ శరీరమే కదా, దేవుడు ఎలా అవుతాడు చెప్పండి? ఆయన చెప్పన్నప్పుడు ఉపనిషత్తులు దీనికి చెప్పే సమాధానాన్ని కొంచెం తట్టుకోవడం కొంతమందికి కష్టంగా ఉంటుంది, సత్యాన్ని తట్టుకోవడం ఇష్టంగా ఉంటుంది. అవి చెప్తున్నాయి, ఈ భూమి మీద ప్రతి ఒక్కళ్ళు మనిషిలాగానే ఉంటారు, మానవ దేహంతో ఉంటారు, కానీ దైవత్వాన్ని పొందుతారు అని చెప్తున్నాయి. ఇప్పుడు మనలాగానే పక్కింటి పిల్లవాడు ఉంటాడు, ఏ రవినో కుమారో, అతను సడన్గా సివిల్స్ పాస్ అవుతాడు. ఆ 4వ రోజు నుంచి అతను కలెక్టర్గా జిల్లా మొత్తానికి అధికారి అవుతాడు. నిన్నటిదాకా మా ఇంటి పక్కన ఉన్నాడే, వాడు చెబితే ఎవడంటాడు? పోలీసులు ఎందుకు వింటారు, ఎంఆర్ఓలు ఎందుకు వింటారంటే అందరూ వింటారు. ఎందుకంటే అతను దాన్ని సాధించాడు. ఉపనిషత్తులు చెప్పేది ఏంటంటే దైవత్వాన్ని సిద్ధింపజేసుకున్నారు. అటువంటి యోగుల గురించి ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. మరి మిగతా దేవుళ్ళకి మహిమలు అంటే మీరు చెప్పండి, ఇక ఎలా సాధిస్తారనేది ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఇక్కడి నుంచి మిగతా వాళ్ళకి మాటలు ఉండవు అనమాట. ఏం చెప్తున్నాయంటే, ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే త్వగ్రహ బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. కఠోపనిషత్తు చెప్తా ఉంది. ఎవరైతే తమ సూక్ష్మమైన ఆంతరిక దృష్టితో నిరంతరం దాని మీద ధ్యానం చేస్తూ ఉంటారో, నిరంతరం ఎల్లప్పుడూ, వారు ఆ ఆత్మతత్వంలోకి ప్రవేశిస్తున్నారు అని చెప్తా ఉంది. మరి బాబా గారిని చూడండి, ఆయన చిన్న వయసులో 12 సంవత్సరాల నుంచే కఠోరమైన తపస్సు చేసామన్నారు. అలాగే బాబా గారి సచ్చరిత్రలో రాయబడి ఉంటుంది, ఆయన అందరితో మాట్లాడుతున్నప్పటికీ మౌనము తప్పిడివాడు కాదు, నిరంతరము ఆత్మానుసంధానములో ఉండేవాడు. ఆయన జీవితం మొత్తం కూడా ఈ శరీరం నాది, ఈ చుట్టూ ఉన్నవాళ్ళు నా వాళ్ళు అనే భావన లేదు. ఎప్పుడు ఆత్మధ్యానంలో, ఆత్మలో లీనమైపోయి ఉండేవాడు. అందుకని ఆయన పరమాత్మగా మారిపోయాడు. సంప్రాప్తేన మృషయో జ్ఞానతృప్తాః కృతాత్మానో వీతరాగ ప్రశాంతః తే సర్వగం సర్వతః ప్రాప్యధీరా అని చెప్పి ముండకోపనిషత్తు చెప్తా ఉంది. ఏంటి అనంటే, ఎవరైతే ఈ విధంగా ఆత్మజ్ఞానాన్ని సిద్ధింపజేసుకొని ఆత్మయందే లీనమై ఉంటారో వారు ఈ విశ్వమంతా వ్యాప్తి చెందుతూ ఉన్నారు అని చెప్తా ఉంది. ఇది మనకి ఊరికే వినటానికి బాగుంటుంది, కానీ ఇది సాధ్యం మన వల్ల కాదు. భగవద్గీతలో చెప్పారు, ఆ జ్ఞానాన్ని పొందడానికే లక్షల్లో ఒకళ్ళకి సాధ్యం కాదని చెప్పాడు. మరి దాంట్లో లయమైపోవాలంటే కోట్లల్లో కాదు, కొన్ని తరాలకి, కొన్ని వేల సంవత్సరాలకు ఒకళ్ళు అటువంటి వాళ్ళు పుడతారు. మనం అటువంటి సాయినాథుని యొక్క సన్నిధిలో వారి యొక్క మన కొద్ది కాలం క్రితమే వారు సమాధి చెందింది. అలాగే మనం ఈరోజు జీవించున్నందుకు మనందరం కూడా చాలా ధన్యజీవులం. అందుకని ఒకసారి చెప్దాం, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి. అలాగా
వారు అలా పొందుతున్నారు అని చెప్పారు దాంట్లో. మరి అలా పొందినటువంటి వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, మాటలు ఎలా ఉంటాయి, ఇది భగవద్గీతలో కూడా చెప్పబడి ఉంటుంది. నేను ఉపనిషత్తులు అన్నారు కాబట్టి దాన్నే ఉదాహరిస్తూ ఉన్నాను ఎక్కువగా. భగవద్గీతలో యోగి ఎలా ఉంటాడు, దేనికి చెలించడు, స్థితప్రజ్ఞుడుగా ఉంటాడని చెప్తా ఉంది. మరి ఉపనిషత్తులు కూడా అదే చెప్తా ఉన్నాయి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ అభివేతి కుతుశ్చనేతి అని చెప్తా ఉంది తైత్తరీయ ఉపనిషత్తు. అంటే మనస్సు వాక్కులు దేనినైతే చేరుకోలేవో ఆ స్థానాన్ని దాటి పైకెళ్ళిపోయినటువంటి వారు, అంటే ఆత్మస్థితిని పొందినటువంటి వారు దేనికి భయపడరు. అసలు బాబా దాంట్లో భయం అనే దానికి ఎక్కడైనా చోటుందా? ఆయనకి భయం లేదు, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా భయం లేదు. ఆయన దగ్గరికి వెళ్తే మనందరం నిర్భయం అయిపోతాం. మరి అటువంటి భయరహితుడు నిరంతర ఆనంద స్వరూపుడుగా మారిపోతాడు అని చెప్తా ఉందన్నమాట. అదేవిధంగా ఆయన యొక్క తత్వాన్ని వర్ణిస్తూ బాబా గారి లాంటి యోగులు ఎవరైనా సరే వారు రాగద్వేషాలకు అతీతంగా ఉంటారు అని చెప్తా ఉంది. అలాగే నిరంతరం ఆనంద స్థితిలో ఉంటారు అని ఉపనిషత్తులు కూడా చెప్తా ఉన్నాయి. భగవద్గీత ఎలా చెప్తా ఉందో ఈ ఉపనిషత్తులు కూడా అదేవిధంగా చెప్తూ ఉన్నాయి. అదేవిధంగా వారి యొక్క మాటలు ఎలా ఉంటాయి అని అంటే దానికి కూడా ఉపనిషత్తులు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. బాబా గారు చెప్పారు కదా, ఇదే మాటలు దాంట్లో వినపడతాయి. ఉన్మదిత మౌనియేన వాతాం ఆతస్తిమా వయం శరీర దస్మాకం యూయం మర్తాసో అభిపశ్యత అని ఋగ్వేదం చెప్తా ఉంది. అంటే ఆ ఋషుల మాటలు ఎలా ఉంటాయంటే, మీరు మా శరీరమును మాత్రమే చూడగలరు, మా ఆత్మ వాయుగతమై ఉన్నది, మేము విశ్వమంతా సంచరించగలము. ఈ మాట సచ్చరిత్రలో కాదు నేను చెప్తుంది, ఋగ్వేదం నుంచి మాటలు చెప్తున్నాను. ఇప్పుడు బాబా అన్న మాటలు చూద్దాం. నేను ప్రయాణించుటకు నాకు బండి కానీ జట్కా కానీ రైలు కానీ అవసరం లేదు, నేను అన్ని చోట్లకు రాగలను, గోడలు కానీ తలుపులు కానీ నన్ను ఏవి అడ్డుకోలేవు, అంతటా నేను ప్రవేశించగలను. మీరు 7 సముద్రములు దాటిపోయినను మీ పక్కనే నేను ఉందును. ఎవరు చెప్పారండి? ఉదయం సారుని చెప్పారు. ఉపనిషత్ ద్రష్టలు ఏదైతే దర్శించారో దానికి నిలువెత్తు ప్రతిరూపం. అందుకే సాయి సచ్చరిత్రలో గొప్ప మాటలు 2-3 ఉంటాయి. పరబ్రహ్మమును పవిత్రాత్మయను ద్రవసారమును పరబ్రహ్మమనుడి అచ్చులో పోయగా వెలువడిన రూపమే సాయినాథుడు అని చెప్తాడు హేమాడ్ పంత్ గారు. హేమాడ్ పంత్ గారికి అన్నీ తెలిసండి, ఉపనిషత్తులు మొత్తం చదివినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అన్ని గ్రంథాలు చదివిన వ్యక్తి, అన్నింటిని గ్రహించిన వ్యక్తి. మరి ఆ రకంగా ఉంటారు. మరి వారి మాటలు అలా ఉంటాయి, వారి చేతలు అలా ఉంటాయి. బాబా గారు సేమ్ మనకు ఉపనిషత్తుల్లో ఎలా అయితే చెప్పబడిందో అదే రకంగా ఉన్నాడు. బాబా కోసం చెప్పారండి ఉపనిషత్తులు అంటే కాదండి. న్యూటన్ ఎప్పుడో గమన సిద్ధాంతాలను చెప్పాడు, 3 సూత్రాలు చెప్పాడు. ఆ సూత్రాల మీద ఆధారపడి ఈరోజు రైళ్ళు, బస్సులు, రాకెట్లు అనేక రకాలు తయారు చేస్తున్నారు. ఆయన సూత్రాలు చెప్పాడు, ఈరోజు మనం అన్నీ తయారు చేస్తున్నాం. ఆ రోజుల్లో వాటిలో సూత్రాలు చెప్పబడ్డాయి అంతే. ఉపనిషత్తుల్లో మనకి నిదర్శనంగా దానిని సాధించినటువంటి ఒక మహాత్ముడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు సాయినాథుడు. ఇప్పుడు దాకా భూమి మీద వెలిసిన అవతారాల్లో నాకు తెలిసి బాబా లాంటి చరిత్ర నేను ఎక్కడ చదవలేదండి. బాబాలాగా పూర్తి పరబ్రహ్మతత్వంగా నిదర్శనం ఇచ్చిన వాళ్ళు కూడా మనం ఎక్కడ చరిత్ర పుస్తకాల్లో చదవం అసలు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి. సాయి బంధువులారా, ఇక్కడ ఉపనిషత్తుల్లో ఇంకా కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. వారి యొక్క మహిమ ఎలా ఉంటుంది, ఆ యోగుల యొక్క మహిమ ఎలా ఉంటుంది అనేటువంటిది ఉపనిషత్తులు చర్చించాయి. ఏం చెబుతుందంటే, ఋగ్వేదం ఏం చెబుతుందంటే, అంతరిక్షేణ పతతి విశ్వరూప వాచాకాశాత్ మునిర్దేవస్య దేవస్య సౌకృత్యాయ సకాయాహిత అని చెప్తుంది. అంటే ఆ మునులు, ఆ యోగులు ఎవరైతే ఉంటారో వారు అంతరిక్షమంతా ప్రయాణించగలరు. ఏంటి అంతరిక్షం అంటే? ఈ భూమి మీదే కాదు, ఈ విశ్వమంతా ప్రయాణించగలరు. ఆ గెలాక్సీలు ఇవన్నీ కూడా ప్రయాణించగలరు. ఈ విశ్వంలో మునిర్దేవస్య దేవస్య, ఆ మునియందు దేవతలు ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రకాశిస్తారు. ఎందుకంటే ఆయన పరబ్రహ్మంగా మారిపోయాడు. మనం అంటున్నాం కదా గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పి. ఊరకనే మాట అంటే సరిపోదుగా, ఉపనిషత్తులు దాన్ని నిరూపణ ఇచ్చినాయి. అందుకే గురువుని దేవుడితో పోల్చినాయి అనమాట. సో
ఆ రకంగా వారు ఎందుకు ప్రకాశిస్తారు, వారు ఎందుకు జీవించుంటారో తెలుసా అని అంటే, వారు చేయాల్సింది ఏం లేదు. వారు ఆ శరీరాన్ని అలాగే ఈ భూమి మీద ఉంచడం ద్వారా మానవుల యొక్క కోరికలు తీర్చుకోవటానికి, అంటే వారి దగ్గరకు వెళ్ళి ప్రజలు సుఖశాంతులు పొందటానికి మాత్రం వారి దేహం ఇక్కడ ఉంది. అందుకు తప్పితే బాబాగారు చేసిన పనే ఉంది చెప్పండి? బాబాగారు పని కట్టుకుని ఏదైనా చేశారా? లేదేం చేయలేదు. ఆయన అక్కడ కూర్చొని ఉన్నారు, మనందరం వెళ్ళాము. ఆయన ఏం చేశాడు? బండ్ల కొద్దీ నా దగ్గర ధనం ఉందిరా, తీసుకొని వెళ్ళండి అని చెప్తూ ఉన్నారు. మనం తీసుకొని వస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక మాట చెప్పింది, ఈ మునుల యొక్క తత్వం ఎలా ఉంటుందంటే, త్వగం స్త్రీ త్వం పుమానసి త్వం కుమార ఉతవా కుమారి జీర్ణో దండేన వంచసి జతో భవసి సర్వతోముఖ అని చెప్తుంది. అంటే నీవే స్త్రీవి, నీవే పురుషుడివి, నీవే బాలుడివి, నీవే బాలికవి, నీవే వృద్ధుడివి. అంటే ఎవరా అనుభూతినిచ్చారు ఇవన్నీ? బాబాగారే ఇచ్చాడు. నీల పతంగో హరితో లోహితాక్ష స్తౌద్గర్భరుతవా సముద్ర అని చెప్తా ఉన్నాయి శ్వేతాశ్వత ఉపనిషత్తు. అంటే నీవే సీతాకోక చిలుకలో ఉన్నావు, నీవే చిలుకలో ఉన్నావు, నీవే ఆకాశంలోని మేఘంలో ఉన్నావు, సముద్రంలో ఉన్నావు. అసలు ఇదంతా బాబా గురించి చెప్పినట్టే ఉంది కదా మనకి. బాబాగారు కుక్కలో ఉన్నట్లు, పిల్లిలో ఉన్నట్టు, భిక్షగాళ్లలో ఉన్నట్టు, ఆడవాళ్లలో మగవాళ్లలో ఇంతమందిలో ఉన్నట్లు అనుభూతుల్ని ఇచ్చారు. ఈ ఉపనిషత్తులను అర్థం చేసుకోవడం చూడండి, బాబా సచ్చరిత్ర ఎదురుగా పెట్టుకుంటే ఎంత సులభంగా అర్థమవుతుందో. ఇక భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక మాట చెప్పాడు, నాలో ఉన్న తత్వమే అన్నింటిలో ఉంది అని చెప్పాడు. బాబాగారు కూడా అదే చెప్పారు, సర్వజీవులలోనూ నేను వ్యాపించి ఉన్నాను, ఈ వ్యాపించి ఉన్న తత్వమే సనాతనం. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ ప్రకృతిలోని జీవరాశుల్లో ఏదైతే వ్యాపించి ఉందో అన్నింటిలో ఆ తత్వమే సనాతనం, అదే నా అంశ అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. బాబాగారు ఇక్కడ చెప్పారు, నిరూపించారు బాబాగారు. ఇక్కడ ప్రాక్టికల్. ఇప్పుడు చెప్పండి, బాబా కాదా సనాతన దైవం? అవునా కాదా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఇక్కడ బాబాగారు నిరూపణ ఇచ్చారండి. ఆయన సనాతన తత్వాన్ని మాటలతో చెప్పలేదు, నేను సనాతన తత్వాన్ని అని నిరూపణనిచ్చారు. అలాగే ఉపనిషత్తుల్లో ఇంకో గొప్ప విషయం చెప్పారు. ఈ జనాలు కొంతమంది ఇందాక అన్నారు కదా, ఎందుకు బాబాగారి దగ్గరికి ఇంత వెళ్తున్నారు జనాలు? ఎందుకు వెళ్తున్నారంటే అందరం వెళ్ళేది మన కోరికల కోసమే. బాబాగారు ఏం చెప్పారు? ఇహపర సౌఖ్యాలను ప్రసాదిస్తానని చెప్పాడు, మీ కోరికలు తీరుస్తానని చెప్పాడు. ఆయన తీర్చనని నేను చెప్పలేదు. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయో తెలుసా? అటువంటి పరబ్రహ్మ స్వరూపుడు ఎవరైతే ఉన్నాడో ఆ యోగి, అతని దగ్గరికి మీరు వెళ్ళారంటే మీకు ఇహలోకంలో కోరికలు తీరతాయి, పరలోకంలో కోరికలు అంటే ఆత్మసిద్ధి కూడా లభిస్తుంది అని ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. ఏం చెప్తూ ఉన్నాయంటే, యం లోకం మనసా సంవిభాతి విశుద్ధ సత్వాహ కామయతే యాంశ్చ కామాన్ తం లోకం జయతే స్తాంశ కామాన్ తస్మదాత్మగ్నం హర్చయేత్ భూతి కామః. ముండకోపనిషత్తు ఈ రకంగా చెప్తా ఉంది. ఎవరైతే తమ కోరికలు తీరాలనుకుంటారో వారు ఆ యోగుల్ని, ఆ మునుల్ని దర్శించండి. ఉపనిషత్తులే చెప్తున్నాయి, నువ్వు చెప్పేది ఏంది బోడి? ఉపనిషత్తులు వెళ్ళమని చెప్తున్నాయి. వెళ్ళి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శించండి. ఎందుకనంటే వారి సంకల్ప మాత్రం చేత కోరికలన్నీ నెరవేరుతాయని చెప్తా ఉంది ఉపనిషత్తులు. మరి బాబావారి దగ్గరికి వెళ్ళిన అన్నీ కూడా కోరికలన్నీ మన అందరికీ నెరవేరుతానే ఉన్నాయి. ఇప్పుడు బాబావారు చెప్పినటువంటి సత్యం ఏంటి? ఉపనిషత్తులు చెప్పిన సత్యం ఏంటి? ఉపనిషత్తులు చెప్తున్నాయి, సత్యమేవ జయతే నానృతం, సత్యమే జయిస్తుంది. ఇదే మనం రాసుకున్నాం కదా, సత్యమే జయిస్తుంది అని చెప్పి రాసుకున్నాం మన యొక్క జాతీయ ముద్ర మీద. బాబాగారు చెప్పింది ఏంటి? ఈ మసీదు మాయలో కూర్చొని నేను ఎన్నడూ అబద్ధమాడను. ఆయన చెప్పింది ఒకటే, సబ్కా మాలిక్ ఏక్, అందరి దేవుడు ఒక్కడే. మనం దీన్ని గట్టిగా చెప్పాల్సిందే, సబ్కా మాలిక్, సబ్కా మాలిక్, అందరి దేవుడు, అందరి దేవుడు, అందరి దేవుడు. మనం ఈ మాటని కొద్దిగా వెనకాల పడ్డాం. పుట్టపర్తి సాయిబాబా గారు కొందరు వారిని దేవుడిగా కొలుస్తారు, కొంతమంది గొప్ప మహానుభావుడిగా కీర్తిస్తారు. ఏది ఏమైనప్పటికీ ఆయన ప్రపంచం మొత్తానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. ప్రపంచం మొత్తానికి ఆయన ఒక గొప్ప బోధన చేయగలిగాడు. దేని సాయంతో చేయగలిగాడండి? ప్రపంచం మొత్తానికి.
కేవలం సాయిబాబా ఇచ్చినటువంటి ఒకే ఒక మాటను పట్టుకొని సబ్కా మాలిక్, ఏక్, అందరి దేవుడు ఒక్కడే. ఆయన ఎంబలంలో చూడండి అన్ని మతాల యొక్క సింబల్స్ వేస్తుంటాయి. అది నిజమైన సనాతన తత్వం. ఈరోజు సనాతన తత్వానికి ప్రతీక ఎవరంటే సత్యసాయిబాబా, లేదు షిరిడి సాయిబాబా. వీళ్ళు సనాతన తత్వానికి ప్రతీకలు, అంతేగాని వాళ్ళు కాదు. అలాగే ఏకోవసి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుదా యఃకరోతి, ఇది చాలా గొప్పదండి. సనాతన తత్వం అంతా దీంట్లోనే తెలిసిపోతుంది మనకి. బాబా గారి భక్తులందరూ కూడా ఆనందంగా ఉన్నారు, ధీరులుగా ఉన్నారు, సంతోషంగా సుఖశాంతులతో ఉన్నారు. ఎలాగంటే వీరు అందరిలో కూడా బాబాని దర్శిస్తారు. చూడండి, చాలామంది సాయి సాయి అని పలకరిస్తారు ఎదుటి వాళ్ళని. ఇలా ఎవరు పలకరిస్తారండి? మామూలుగా మాలేసుకున్న వాళ్ళు పలకరిస్తారు. అయ్యప్ప స్వామి మాలేసుకున్నాడు అనుకోండి, పక్కన వాళ్ళ స్వామి స్వామి అంటారు. అందరిలో అయ్యప్ప స్వామిని దర్శించాలి. అలాగే శివమాల వేసుకుంటే శివ శివ అంటారు. కానీ ఇక్కడ మనం ఏం మాలేసుకోవట్లే, కానీ సాయి సాయి అంటున్నాం. అంటే అందరిలో సాయిని దర్శించాలని ప్రయత్నిస్తున్నాం. ఎంతవరకు సఫలీకృతం అనే తర్వాత, అసలు ముందు ప్రయత్నిస్తున్నాం. అందుకే ఆనందం లభిస్తుంది అంటుంది ఉపనిషత్తు. ఎవరైతే సర్వజీవులలో భగవతత్వం వ్యాపించి ఉందని భావిస్తారో, తెలుసుకుంటారో, వారికే నిజమైన సుఖం, శాంతి, సౌఖ్యం లభిస్తున్నాయని చెబుతుంది. అందుకే ఆనందంతో సాయి భక్తులు నిద్రించగలుగుతూ ఉన్నారు. నేను మన సింహాద్రి జనార్దనరావు గారితో ఒకసారి ఫోన్ చేసినప్పుడు ఏదో మాట్లాడుతుంటే సార్ ఒక మాట అన్నారు. ఏమంటాం సార్, బాబా లీల గురించి చెప్పాలంటే ఏమీ అడగటానికి లేకుండా చేశాడు సార్, అన్నీ ఇచ్చేసాడు, ఇంకేం అడుగుతాను నేను. చూడండి, సింహాద్రి జనార్దనరావు గారికి చార్టెడ్ ఫ్లైట్ లేదుగా, అది మనసులో లేదు ఆయనకి. ఏముంది అని అంటే అన్నీ ఇచ్చేసాడు నాకు. బాబా నిండిపోయి ఉన్నాడు నా మనసులో. ఆయన నిండిపోతే తృప్తి ఉంటుంది అనమాట. అక్క మహాదేవి ఒకటి అంటది, నా మనసులోని కోరికలన్నీ సంతృప్తిలో ద్రవించిపోయాయి. సంతృప్తిలో నా మనసులోని ఆలోచనలన్నీ ద్రవించిపోతే ఇంకా ఆలోచనలకు తావెక్కడుంది? నేను ఆ మాటని ఆశ్చర్యపోయాను. ఈ మాట అంబానీ, ఆదానీ లాంటి వాళ్ళు కనుక మనసులో నిలుపుకుంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఆయన అది నిలుపుకోగలిగాడు కాబట్టి ఈరోజు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి ఈ సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి ముందుకొచ్చి నిలబడి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఆయన చెప్పినటువంటి దాన్ని మనం పాటించాలి. మరి ఏమండి, ఇంత గొప్పగా ఉంది కదా సనాతన తత్వం అనేటువంటిది. భారతీయులకి ఈ ఉపనిషత్తులు చెప్పిన ఇంత ప్రొలాంగ్ చేసి చెప్పక్కర్లేదండి. ఒకే ఒక మాటలో చెప్పచ్చు. మనకి ఉపనిషత్తులు ఇచ్చినటువంటి నినాదం ఏంటి అని అంటే, సత్యం వద ధర్మం చర, సత్యాన్ని పలకండి, ధర్మాన్ని ఆచరించండి. సత్యాన్ని పలకమన్నారండి. నువ్వు ఆ సత్యాన్ని చేరుకో అనేది పక్కన పడేసి, సత్యాన్ని నేను దర్శించాలి, లేదు సత్యంలో లీనమైపోవాలి, ఆత్మజ్ఞానం పొందాలి, తర్వాత పలుకు ముందు చాలు. ఏంటది? ఋషులు పలికారు, ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే అనేక పేర్లతో పిలువబడుతుంది. ఇది ఋగ్వేదం చెప్తుంది. బాబా చెప్పాడు, అందరి దేవుడు ఒక్కడే. ఇదొక్కటి మనం నిరంతరం మన్నిస్తే చాలు. అందరి దేవుడు, అందరి దేవుడు. ఆ దేవుడికి ఏ పేరైనా పెట్టుకుందాం. శివ అనుకుందాం, విష్ణు అనుకుందాం, సాయి అనుకుందాం, అల్లా అనుకోండి, యెహోవా అనుకోండి, ఏ పేరైనా పెట్టుకోండి. సార్ మనకేమో ఉపనిషత్తులు ఇంత చక్కగా చెప్తున్నాయి. మరి కొంతమంది ద్వేషంతో ఉన్నారు, కొంతమంది మత ద్వేషంతో ఉన్నారు, కొంతమంది బాబా మీద ద్వేషంతో ఉన్నారంటే ఇక్కడ మనం ఒక్కసారి భగవద్గీతలోకి వెళ్ళి అలా టచ్ చేసి వద్దాం. అప్పుడు మనకు అర్థమవుతుంది. భగవద్గీతలో గుణత్రయ విభాగం అనేటువంటిది ఒకటి ఉంది. దాంట్లో 3 గుణాల గురించి చెప్తారు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలు ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? మొదట సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు అన్ని జీవులలో ఉన్నది ఒకే ఆత్మ కాబట్టి అందరం ఒకటే. కుల, మత, జాతి, ప్రాంత, లింగ భేదాలకు అతీతం వీళ్ళు. బాబా భక్తులు లాంటి వాళ్ళు అనమాట. మిగతా వాళ్ళలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత చూద్దాం. మరి వీరు అందరినీ సమానంగా చూడాలి అనుకుంటారు సత్వగుణం అన్నటువంటి వాళ్ళు. ఇక రజోగుణం అన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు, మా మతం వేరు, మీ మతం వేరు, నీది నువ్వే, నాది నేనే. ఇక్కడ సాయిబాబా గుళ్ళల్లో కూడా ఉన్నారు ఇటువంటి రజోగుణం. ఆ గుడి వేరు, మా గుడి వేరు. ఆ గుడి సాయిబాబా సాంప్రదాయం, వాళ్ళు వేరే పద్ధతి, మాది వేరే పద్ధతి. అరే బాబా దాంట్లోనే ఎంతుంటే వేరే దేవుడిని చేసే వాళ్ళకి ఎందుకు ఉండదు? వాళ్ళల్లో ఉన్న రజోగుణం వల్ల జరుగుతుంది. సత్వగుణం ఉన్నవాళ్ళు చూడండి, ఆ రాముడు, కృష్ణుడు అంతా, సాయినాథుడు అంతా ఒకటేనండి అంటారు వాళ్ళు కూడా. ఇక 3వ వర్గం ఉన్నారు తమోగుణం. వాళ్ళండి మూర్ఖులు. వాడికి
ఆ దేవుడికి రాజకీయ నాయకుడికి తేడా తెలియదు. జై జిందాబాద్, వాడు ఏదైతే బయట గోల్ చేస్తాడో అదే వాడు దేవుడు అనే ఆలోచన ఉండదు. నా దేవుడు గొప్ప, మిగతా దేవుళ్ళందరూ తక్కువ, వాళ్ళ మీద రాళ్ళు వేయటం, బుర్ర చల్లటం, ఇదే పని అనమాట. తమో గుణం వాడు. ఇప్పుడు ఇబ్బంది అలా ఏం జరుగుతుందంటే, ఈ తమో గుణం ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళు గతంలో ఏదో ఇళ్లల్లో పడి ఉండేవాళ్ళు, వాళ్ళని ఎవడు పట్టించుకునేవాళ్ళు కాదు, పిచ్చివాళ్ళ కింద లెక్కేసి. ఇప్పుడు వాళ్ళకు ఒక పవర్ఫుల్ ఆయుధం కలిపురుషుడు ఇచ్చాడు. ఏమిటదంటే యూట్యూబ్. మన దౌర్భాగ్యవశాత్తు కలిపురుషుడు వాళ్ళకి ఆ యూట్యూబ్ని ఇచ్చాడు. వాడు ఎక్కడికి పోడండి, మనం ఎంత కొట్టుకోనన్నా చెప్పని వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు చూడండి, వాడు మంచి మేధావేం కాదు, వాడు పనికిమాలినాడు, ఎవరికి తెలియదు. వాడు ఇంట్లో కూర్చొని ఒక యూట్యూబ్ ఛానల్లో ఏదో చేసి వదిలిపెడతాడు. వాడికి ఏమీ నిద్ర పట్టక చేసేయి అనమాట. తమో గుణ ప్రధానంగా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇందా మన వాళ్ళు రకరకాలు చెప్పారు. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క రకంగా పోరాడతాం. ధర్మరాజు యుద్ధం ఒక రకంగా ఉంటుంది, అర్జునుడి యుద్ధం ఒక రకంగా ఉంటుంది. భీముడు అయితే గద్దె తీసుకొని ముందు తలకాయ పగల కొట్టొస్తాడు, తర్వాత సంగతి తర్వాత చూసుకుంటామని. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, చీకటిలో ఉన్నవాడికి ఏం తెలియదండి. చీకటిలో ఉన్నవాడికి ఎదురు ఎవరున్నారు ప్రశాంతంగా ఉంటాడు. వెలుతురులో ఉన్నవాడికి కూడా తెలుస్తుంది, ఓహో వీళ్ళంతా మనవాళ్ళని. కానీ మసక చీకట్లో ఉంటాడు చూసారా, వాడికి ఏం తెలియదు. ఆ వెనకాల ఉన్నవాడు ఏం చెప్తే అదే. ఆ ఎదురుగా సాధు వస్తున్నా సరే, ఒరే దొంగ వస్తున్నాడు కొట్టరా అంటే వాడు వెళ్ళి కొడతాడు. వీళ్ళందరూ కూడా ఈ తమో గుణంలో ఉన్నవాళ్ళు మసక చీకట్లో ఉన్నాళ్ళు. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే, ఈ యొక్క సత్వగుణంతో ఈ బాబా తెలిపినటువంటి బాబా సత్సంగాలనండి, సచ్చరిత్రే ప్రామాణికం అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఉపనిషత్తుల్లోకి ఎందుకు వెళ్ళారండి మీరు అని చెప్పంటే, ఈ మన దగ్గరున్న వజ్రము కోహినూరు వజ్రం అండి. సనాతన ఋషులు చెప్పిన సనాతన ధర్మానికి ప్రతీక ఈయన అని చెప్పడానికి మాత్రమే అక్కడికి వెళ్ళాను. ఇదంతా కూడా సాయి సచ్చరిత్రలో ఉంది. మనం సాయి సచ్చరిత్ర చదువుకుంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ చదివినటువంటి ఫలితం వస్తుంది, దాని యొక్క నాలెడ్జ్ కూడా వస్తుంది. ఇది నేను నిక్కచ్చిగా చెప్తా ఉన్నాను. మరి మనం చేయాల్సింది ఏంటంటే, ఈ సచ్చరిత్ర యజ్ఞాలు, ఈ సత్సంగాల ద్వారా అక్కడక్కడ దీపాలు వెలిగిస్తూ వెళ్ళటమే. ఈ మసక చీకట్లో ఎప్పుడైతే దీపాలు వెలిగించామో వాడి కళ్ళకు కనబడుద్ది. ఇప్పుడు మనం వాడిని ఏం తన్నాల్సిన పని లేదు. ఇలాంటి 10 దీపాలు వెలిగించినప్పుడు వాళ్ళ అమ్మో వాళ్ళ భార్య ఎవరో ఒకళ్ళు చూస్తారు. చూసి ఒరే మూర్ఖుడా ఏమిరా ఎట్ట చేస్తున్నావు అని చెప్పి వాళ్లే 4 చివాట్లు పెట్టి వాడి చేత తీయించేస్తారు ఆ యూట్యూబ్ వీడియోలు. కాబట్టి మనం సత్వగుణ ప్రధానంగా వారిలో మార్పు కోసం ప్రయత్నిద్దాం. అలాగే మనకి ఇంకొక డౌట్ రావచ్చు, మనం బాబా గురించి ఇంత గొప్పగా చెప్పాం కదండి, మిగతా సాంప్రదాయాలు ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటంటే, ప్రతి సాంప్రదాయంలో కూడా భగవంతుడిని 3 రకాలుగా తెలుసుకునే సాంప్రదాయాలు ఉన్నాయి. మనం సత్వగుణ సాంప్రదాయం చెప్పాను ఇప్పుడు. అలాగే రజోగుణ సాంప్రదాయం అంటే విభేదాలు పాటిస్తారు. 3 తమోగుణ సాంప్రదాయం అంటే వాళ్ళు విద్వేషాన్ని పాటిస్తారు. ప్రతి కాలంలో ఉంటారు వీళ్ళు. అయితే భారతదేశంలో సత్వగుణ సంపన్నులు ఎక్కువ, హిందువుల్లో సత్వగుణం ఎక్కువ, సాయి బంధువుల్లో ఇంకా ఎక్కువ. ఇక్కడ 2 విషయాలు చెప్పి ముగిస్తాను. మరి వైష్ణవులు ఉన్నారు కదా, వైష్ణవుల యొక్క మంత్రపుష్పం కానీ లేదు మనం చదివి విష్ణు సహస్రనామం కానీ చూడండి, విష్ణువు పరమాత్మ స్వరూపంగా దాంట్లో వర్ణించబడుతుంది. అలాగే శైవులు ఉన్నారు కదా, మీరు రుద్ర నమ్మకంలో చూడండి, ఈశ్వరుడు పరతత్వంగా సకల జీవులలో వ్యాపించి ఉన్న ఆత్మస్వరూపుడుగా వర్ణించబడతాడు. అలాగే లలితా సహస్రనామంలో జగన్మాత జగన్మాతగా, అలాగే సర్వశక్తి స్వరూపిణిగా ఈ పరమాత్మ స్వరూపంగా గోచరిస్తుంది. గణపతి శీర్షం చూడండి, దాంట్లో గణపతిని పరమాత్ముడుగా చదువుతారు. కాబట్టి ప్రతి దాంట్లో ఆ సాంప్రదాయం ఉంది. సార్ ఇన్ని చెప్పారు సార్ మీరు, ఆ ఉపనిషత్తుల్లో మరి క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వాటి గురించి చెప్పలేదంటే, వాటిట్లో కూడా ఉన్నాయండి. సత్వ రజస్తమ 3 ఉన్నాయి. సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ముస్లింల్లో మనం తీసుకున్నట్లయితే మనకి సాయి సచ్చరిత్రలోనే ఉంది కదా, ఆ హజరత్ బాబాజాన్, పీర్ మౌలానా, ఇలాగా చాలామంది యొక్క ఫకీర్ల పేర్లు వస్తాయి. అలాగే ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి, సలీం చిస్తి, ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళల్లో ఉండేటువంటి తమో గుణం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని తొందరగా బతకనీయరు అనమాట. అల్ హలాజ్ అనేటువంటి ఒక ఆయన ఇప్పుడు ఇక్కడ కాదు, ఇరాక్ దేశంలో ఉన్నాడు, బాగ్దాద్లో, ఎప్పుడు దాదాపు 1000 సంవత్సరాల క్రితం. ఆయన కూడా ఒక మాట అన్నాడు, ఆది శంకరాచార్యులు వారు చెప్పినట్టు అహం బ్రహ్మస్మి అన్నట్టు అనల్ హక్ అన్నాడు. హక్ అంటే సత్యం, అనల్ హక్ అంటే నేను సత్యాన్ని అన్నాడు. ఇంకంతే, ఆయన దాన్ని సాధించాడు. ఆయన దగ్గర జనాలు అందరూ వెళ్ళిపోతారు. చెప్పాను కదా, యోగి యొక్క అయిపోయింది. అలాగే
ఒక యోగి యొక్క ఇది ఎలా ఉంటుంది అనేటువంటిది అందరూ అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఏం చేశారు, రాజు పట్టుకెళ్ళి ఆయన చిత్రహింసలు పెట్టాడు, చివరికి చంపేశాడు. అలాగే ఉందన్నమాట. అలాగే జీసస్ కూడా చెప్పింది ఇదే, అద్వైతమే చెప్పారు. కానీ వాళ్ళు విని ఆచరించే దాంట్లో తేడా ఉందన్నమాట. కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఈ యొక్క సాత్విక సాంప్రదాయం అనేటువంటిది ఉంది. మనం ఈ సాత్విక సాంప్రదాయాన్ని కాపాడుకుందాం. ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్లు మనం మంచి టమాటాలు 4 తెచ్చామండి, దాంట్లో ఒక కుళ్ళిపోయిన టమాటా తెచ్చి పెట్టామనుకోండి, రెండో రోజుకి అన్నీ కుళ్ళిపోతాయి. అలాగే మన మంచి వాతావరణంలోకి ఎవడో ఒకడు వచ్చి ఇలా కల్మషం సృష్టించే సందర్భంలో మనం ఆ కుళ్ళిపోయిన టమాటాని తీసేయాలి, వాడికి సరైన సమాధానం చెప్పి బయటికి పంపించేసేయాలి. అలాంటి వాళ్ళు సమాజాన్ని చెడగొడతారనమాట. కాబట్టి మన ప్రయత్నాలు ఫలించాలి. బాబావారు దీనికి ఆశీస్సులు అందజేస్తాడని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సింహాద్రి జనార్దనరావు గారికి అలాగే రత్నాజీ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.